ఒకటే అవసరత. నీవు ఈ జీవితంలో 80 ఏళ్ళుంటావు, 60 ఏళ్ళుంటావు, 70 ఏళ్ళుంటావు. నీ జీవితంలో నీకు ఒకటే గోల్ ఏంటో తెలుసా? దేవుని యొక్క లోకము చేరడం. అదే చింత కలిగి ఉండాలి. నేను వెళతానా వెళ్ళనా? వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువారు అనేక వాగ్దానాలు ఇచ్చే వెళ్ళారు. ఆ వాగ్దానాలు నా పట్ల నెరవేరుతాయా నెరవేరవా? నేను వింటానా విన్నా? దేవుని కుడిపార్శ్వం ప్రక్కన కూర్చుంటానా కూర్చుండనా అన్న చింత ఏ రోజైనా ఎవ్వరికైనా ఉందా? అప్పుడు ఆ చింత కోసము ప్రయాసపడండి. ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చామని అనుకోకండి. ఈ ప్రార్థన అయినా, విజ్ఞాపన అయినా, కృతజ్ఞత అయినా, చింత అయినా, ఈ 4 ఒక మెట్టు అయితే దానికి వచ్చే ఆన్సరే సమాధానము. ప్రార్థనకు వచ్చే సమాధానము కొరకే మనము ప్రయాస పడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవగలిగితే చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చాలమ్మా. ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన అంటే నువ్వు ఎన్ని లోకంలో ఎన్ని మొగ్గలైనా వేయి, ఎన్ని తలంపులైనా చెయ్యి, ఎన్ని క్రియలైనా చెయ్యి, అవన్నీ కూడా వ్యర్థం. వాటన్నిటికీ మించినదంట ఏంటి? దేవుడి సమాధానం. నేను అందరి మీద చక్కగా వాదించి మాట్లాడగలుగుతున్నాను, నేను ఎవరిని మాట్లాడలేవ్వకుండా నేను మాట్లాడగలుగుతున్నానని అనుకుంటావేమో. లేకపోతే నేను ఎవరో ఒకరి మీద నింద మోపేసి నేను హాయిగా బ్రతకగలుగుతున్నానని అనుకుంటావేమో. అదంతా నీ జ్ఞానము కావచ్చు. దానికి మించినది ఒకటి ఉంది, దేవుడిచ్చే సమాధానము. నీ యొక్క స్థితి ఇది అని ఇచ్చే సమాధానము నిన్ను ఎక్కడ కూర్చోబెడతాదో నువ్వు ఆలోచించుకోగలగాలి. అదే నువ్వు చేసే ప్రార్థనకు కలిగే సమాధానము. దేవుని సమాధానము మరియు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే సమాధానము. అంతేనమ్మా. ఈ రెండింటినీ పొందుకోవాలంటే అది ఎలా ఉంటుంది? నేను చాలా అద్భుతంగా మాట్లాడతాను, నేను మాట్లాడే మాట వల్ల నాకు పనులన్నీ అయిపోతున్నాయి. అవుతాయా? ఎంతకాలం? నేను చాలా వినయంగా ఉంటూ ఉన్నాను. ఎవరి దగ్గర వినయంగా ఉంటావు? లోకస్తుల దగ్గర, దేవుని యొద్ద. నీకు వినయమే ఉంటే